స్టేట్స్ ఉన్నాయి, కేరళ ఒకటి ఉన్నాయి. మన విఆర్ అంటే మంచి లో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కలిపితే మనం 6వ స్థానంలో ఉన్నాం. మన దగ్గర కూడా ఇంకా మెరుగు చేసుకోవాలి. కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాలు మనకంటే మెరుగున్నాయి, కానీ చాలా రాష్ట్రాల కంటే మనం మంచి స్థానంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణము ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. ఇంకా కావాలి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను సంతృప్తిగా లేను. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ మిత్రుల్ని వాళ్ళు దే ఆర్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ 51% ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో 51% మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఇది పాత లెక్క. ఇప్పుడు ఈ నేను చెప్పింది 1-2 ఏళ్ల కింద లెక్క. నేను అప్పుడు బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు ఇంకా కూడా ప్రైవేట్ రంగంలోకి ఎక్కువ స్టూడెంట్స్ పోయినారు. నిన్న పేపర్లో చదివిన ఈ సంవత్సరం ఎంతమంది 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళి విరమించుకున్నారు, ప్రైవేట్ రంగంలోకి పోయినారు. ఇది బాధపడాలి కదా రేవంత్ రెడ్డి. వి షుడ్ ఫీల్ ఎ లిటిల్ బిట్ గిల్టీ. మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ ఎందుకు పోయినరు, ఎందుకు చెప్పలేకపోతున్నాం మనము, ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాము. మొన్న అసెంబ్లీలో సబితా ఇంద్రెడ్డి గారు మంచి చెప్పారు. మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం అనుకున్నాం, లంచ్ పెట్టేసేసి మొత్తం ప్రభుత్వ స్కూల్స్ను కూడా కొంచెం కన్సాలిడేట్ చేసేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకందరికీ ఒక సంరక్షణ చట్టం, వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలి. కానీ దానికి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సెస్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికన్నిటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కాబట్టి అందుకోసం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టాను, ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పాస్ కాదు నాకు తెలుసు, కానీ ఇట్ విల్ సెన్సిటైజ్ ది అఫీషియల్స్ని, బ్యూరోక్రాట్స్కి ఒక సెన్సిటైజ్ చేస్తుంది, ఇట్లా ఆలోచన చేయొచ్చని చెప్తుంది. కాబట్టి నేను ఆ బిల్లు ప్రవేశపెట్టా. సరే, లోక్సభ రద్దయితే అది పోతుంది, బట్ రికార్డ్ అయితే ఉంటుంది అది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, ముఖ్యంగా మన తెలంగాణలో గెలిచినటువంటి 8+8 బడ్జెట్లో 0, కానీ అట్లీస్ట్ వీరి గురించి నేను మాట్లాడి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకి ఒక మంచి సంరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. వచ్చే రోజుల్లోపట, రానున్న రోజుల్లోపట నేను ఆ ఉపాధ్యాయ మిత్రుల సంఘాలతో మాట్లాడినాను. ఆ సంఘాలతో బలంగా లేవు, భయపడతాయి, ఎందుకంటే ఈ మేనేజ్మెంట్లకి. కాబట్టి నేను కొంత తిరిగి 1,00,000 మంది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లని హైదరాబాద్కు తరలించి ఒక పెద్ద సదస్సు పెట్టి మనము ఆలోచన రేకెత్తించాలి. ఎట్లయితే ఒక కార్మికుడికి మాకున్నదండి, మాకు అడ్వకేట్స్కి మర్చిపోయాను నేను చెప్పడం. మన జి నారాయణరావు గారు స్పీకర్ ఉండే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అడ్వకేటు. మన లక్ష్మణరావు గారు మేము అడ్వకేట్లము. ఆయన ఎంత మంచి చట్టం తీసుకొచ్చింది తెలుసా, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు 85లో. ఎన్టీ రామారావు అన్నాడు, ఈ ప్లీడర్లకి ఏంది, ప్లీడర్లు అంటారు ఆంధ్రులు, ఈ ప్లీడర్లకి ఎందుకే అన్నాడట. నారాయణరావు గారు అన్నారే, మేము కొట్లాడితే మా దాంట్లో కోటు వేసుకుంటాం కానీ అందరు పరేషాని బహార్, మా బాధలు మాకున్నాయి. ఆయన యాక్ట్ తీసుకొచ్చాడు జి నారాయణరావు గారు అడ్వకేట్లకి. ఏం తీసుకొచ్చాడు, ప్రతి వకాలత్ మీద వెల్ఫేర్ ఫండ్ టికెట్. అంటే మీరు క్లయింట్, మీ బెయిల్ పిటిషన్ వేయాలి, నువ్వు ఒక 5 రూపాయలు టికెట్ పెట్టి గవర్నమెంట్కు ఇస్తావు, నువ్వు ఒక సూట్ వేస్తావు, నువ్వు ఒక 5 రూపాయలు. అంటే రోజు వందలాది వకాలతులకి వచ్చేటువంటి 5 రూపాయలు. ఇప్పుడు ఎంత అయిందో నాకు తెలియదు, 100 అయిందట. నేను అప్పుడు 84, 5 రూపాయల టికెట్ అది. అప్పుడు అట్లా వస్తే లక్షలాది రూపాయలు మాకు అడ్వకేట్స్కు ఫండ్ వచ్చింది. వస్తే ఎవరైనా అడ్వకేట్స్, పూర్ అడ్వకేట్స్ చనిపోతే, పూర్ కానీ ఎవరైనా చనిపోతే మనకు ఈరోజు 1,00,000 రూపాయలు ఎంత బాగానే ఉన్నది. ఇప్పుడు 6 lakhs రూపీస్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం పైన 1 రూపాయి భారం లేదు. జి నారాయణరావు గారు పట్టుబట్టాడు. ఎన్టీ రామారావు అంటే
2-3 ఎన్టీ రామారావు బిల్లులు పంపిస్తే ముఖ్యమంత్రి తీసి పక్కా పడేసినట్టు స్పీకర్ కాబట్టి ఇంకా అప్పుడు ఎన్టీ రామారావు పోయి అది ఏందని నీకు ఏం కావాలంటే మా వెల్ఫేర్ అండ్ ఫండ్ యాక్ట్ పెట్టు. అందుకే వి ఓ టు జి నారాయణరావు గారు స్పీకర్, ది దెన్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మా అడ్వకేట్స్కి ఆయన తీసుకొస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలాంటి చట్టాలు తీసుకొచ్చినాయి. అంటే ఒక అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఎట్లయితే ఉన్నదో, ఎట్లయితే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి వెల్ఫేర్ ఫండ్ ఎట్లదో, అట్లే ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ టీచర్స్కి, డిగ్రీ కాలేజ్ టీచర్స్, ప్రభుత్వ విద్యా సంస్థలు కాక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్, ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. చాలా తప్పు అతను. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అక్బరుద్దీన్ సాబ్ టు గో ఇన్ టు ది డీటెయిల్స్. ఇది నేను చెప్తలేనిది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారంగా తెలంగాణ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, జ్ఞాపంచుకోండి, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్